విజయనగరం జిల్లాలో ప్రేమ జంటపై ఓ కానిస్టేబుల్ కన్నేశాడు. బొండపల్లి మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సురేష్ అనే హోంగార్డ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. గుర్ల మండలానికి చెందిన యువతి తన స్నేహితుడితో కొండకరకాం ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. ఇది గమనించిన హోంగార్డ్ మొయిదా సురేష్ వారిని అనుసరించాడు. తాను ఎస్ఐని బెదిరించి ఫోన్లు డబ్బులు లాక్కున్నాడు. అంతటితో ఆకుండా యువతిని చంపావతి నది ఒడ్డుకు బైక్ మీద తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు నెల్లిమర్ల పిఎస్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పుప్పాలగూడలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతికి సినిమాలో నటించాలనే ఆశ ఉండేది. అయితే ఆమెను తెలిసిన యువతి ద్వారా పరిచయం చేసుకున్న సిద్ధార్థ్ వర్మ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. తనుంటున్న ఇంటికి డిన్నర్కు పిలిచి కూల్ డ్రింక్స్లో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఛాన్స్ల పేరుతో ఆమెపై అఘాయిత్యం చేశాడు. సిద్ధార్థ్ తనను మోసం చేశాడని తెలుసుకున్న యువతి చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మ.